సచివాలయ ఉద్యోగులకు కూటమి సర్కార్ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జోసెఫ్ కిషోర్ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం గ్రామ సచివాలయ కేంద్రంలో డెమోక్రసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సెక్రటరీల కమిటీ సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు. పీఆర్సీ, ఐఆర్సీలు అమలు చేయకుండా సచివాలయ ఉద్యోగులకు మల్టీ టాస్కులు చేయించి వాడుకుందని మండిపడ్డారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా గ్రామ సచివాలయ ఉద్యోగులు పనిచేస్తున్నారని ఆయన గుర్తుకు చేశారు. అలాగే తర్వాత మాకు ప్రమోషన్ ఛానల్ అనేది ఏది కూడా ఇప్పటి వరకు క్రియేట్ చేయలేదు. చేస్తున్నప్పటికీ చేసింది కూడా ఇంప్లిమెంట్ చేయమంటే దానికి ఫైనాన్షియల్ అప్లికేషన్స్ ఉన్నాయి, మేము చేయలేమని చెప్తున్నారు. అలాగే జాబ్ చార్ట్ ప్రాథమికంగా ఏ ఎంప్లాయీకైనా మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా, అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినప్పటికీ ఒక ఉద్యోగికి ఒక పని ఉంటుంది. సిటిజన్ కానీ వచ్చి ఏదైనా ఏ సర్వీస్ ఇస్తున్నా ఆ పని అనేది వాళ్ళకి నిర్దిష్టంగా ఉంటుంది. అది గవర్నమెంట్ మారినప్పుడు మారిపోవడం కానీ ఇలా ఉండదు. ఆ జాబ్ చార్ట్ అనేది సిటిజన్ చార్టర్ కూడా వాళ్ళకి ఉంటుంది. అయితే ఆ జాబ్ చార్ట్ని ఇంప్లిమెంట్ చేయమని మేము ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, జాయిన్ అయినప్పటి నుంచి అడుగుతున్నాం. ఇప్పటికి కూడా దానికి ప్రభుత్వాలు ముందుకు రావలేదు. మేము అడిగిన దానికి వాళ్ళ రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం ఏంటంటే జాబ్ చార్ట్ ఇంప్లిమెంట్ చేయమంటే ఫైనాన్షియల్ అప్లికేషన్స్ ఉన్నాయి దీంట్లో కూడా అని అన్నారు. అంటే మమ్మల్ని ఎందుకు తీసుకున్నట్టు ఉద్యోగంలోకి. కాబట్టి చాలా గ్రామ వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలు చాలా వర్ణనాతీతంగా ఉన్నాయి. ఆఖరికి టాయిలెట్స్ లేకుండా